హాయ్ ఎవరం, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఏపీ టెట్ 2026 పేపర్ 2Aకి సంబంధించి మనం నెంబర్ సిస్టంలో ఒక 6 వీడియోలను మనం చేసుకోవడం జరిగింది. ఇది ఒక 7వ వీడియో మొత్తం మీద టెట్కి సంబంధించి. సో ఈరోజు ఈ నెంబర్ సిస్టమ్ అయిపోయింది కాబట్టి అర్థమెటిక్ ఇది 1 అనేది మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు యాక్చువల్గా ఏదైతే ఈ వీడియోని రెండోసారి చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ ఒకసారి ఏం చేశానంటే నేను మొన్న 2 వీడియోలు నెంబర్ సిస్టంలో 6th వీడియో, ఈ అర్థమెటిక్ సంబంధించి 1 వీడియో 2 వీడియోలు కలిపి చేయడం జరిగింది. సో ఈ అర్థమెటిక్ 1 వీడియో అనేది ఎలా మిస్ అయిపోయిందో మన స్టోర్లో చూస్తే అది ఎడిటింగ్ కూడా చేయడం జరిగింది. ఒక వీడియోని చేయాలంటే కనీసం నాకు 4-5 గంటలు పడుతుంది. ఎందుకంటే ఈ సెటప్ అంతా మనం చేసుకునేసరికి 1/2 అవర్, థంబ్నెయిల్ చేయాలి, వీడియోని ఎక్స్ప్లెయిన్ చేయాలి, 1.5 అవర్ పడుతుంది. సో మళ్ళీ అప్లోడ్ చేయాలి. సో ఒక 4 అవర్స్ 5 అవర్స్ పడుతుంది. అంతా కూడా వేస్ట్ అయిపోయింది మనకు. సో మళ్ళీ ఈ అథమెటిక్ వీడియో అనేది ఆల్రెడీ చేశాను, అవి పోయాయి. అది చేసిన వీడియోని పోయింది, డిలీట్ అయిపోయింది, ఎలాగైపోయింది తెలియదు. సో మళ్ళీ ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి ఈ అర్థమెటిక్లో అయిపోయిన తర్వాత చాలామంది ఒక మెసేజ్ పెట్టారు ఏంటంటే ట్రిగ్నోమెట్రీ చెప్పని, తర్వాత నిరూపక రేఖ గణితం, కోఆర్డినేట్ ఏమిటి. సో ఈ అర్థమెటిక్ అయిపోయిన వెంటనే అవి స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో అందరూ కూడా ఈ యొక్క వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, ఈ యొక్క మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో రేషియో నిష్పత్తి, ఒకే రకమైన 2 రాసులను సరిపోల్చుట నిష్పత్తి అంటారు. మనం చెప్పిన క్లాస్ మరి ఇంకోసారి చెప్పాల్సి వస్తుంది. పర్వాలేదు, మనకి టీచర్లో ఉన్నాం కాబట్టి పర్వాలేదు, చెప్పిన స్టూడెంట్స్ని మళ్ళీ చెప్తుంటాం కదా, పర్వాలేదు. సో రేషియో ఒకే రకమైన 2 రాసులను సరిపోల్చడం నిష్పత్తి అంటారు. అంటే ఏంటి, ఇది ఒకటి కిలోగ్రాములు ఉంది, రెండోది కూడా కిలోగ్రాములు ఉండాలి. అంటే 2 ఏ బై బి అని అనుకోండి, ఏ బై బి లేదా A/B 2 రాసుల్ని మనం సరిపోల్స్తాం అనమాట. దాన్ని ఏ బై బి అంటారు, లేదంటే A/B అంటారు. దీన్ని మొదటి పదం అంటారు, రెండో పదం ఇది, లేదా దీన్ని పూర్వపదం పరపదం అంటారు. అంటే 2 రాసులు అన్నప్పుడు 2 కూడా ఒకే యూనిట్స్లో ఉండాలి. అంటే ఒకటి సెంటీమీటర్లు ఉందనుకో 2 కూడా సెంటీమీటర్లు, ఒకటి మీటర్లు ఉందనుకో 2 కూడా మీటర్లు ఉండాలి, ఒకటి రూపాయలు ఉందనుకో 2 కూడా రూపాయలు ఉండాలి. లేదనుకో 2 ఒకే యూనిట్లో మార్చుకుని మనం కంపేర్ చేయాలి. అటువంటి వాటిని ఏమంటారు, నిష్పత్తి. దాన్ని రేషియో అంటారు, ఇంగ్లీష్లో అయితే రేషియో. సో ఇటు ఫార్ములా చూడండి, A/B యొక్క వర్గ నిష్పత్తి అంటే A²/B². అదే వర్గమూల నిష్పత్తి అంటే √A/√B. ఘన నిష్పత్తి అంటే A³/B³. ఘనమూల నిష్పత్తి అంటే ³ √A/³ B. విలోమ నిష్పత్తి అంటే 1/A/1/B లేదా B/A అవుతుంది. బహుళ నిష్పత్తి అన్నారు అనుకోండి, మొదటి పదం AC/BD అంటే 1, 3, 2, 4 అవుతుంది, దాన్ని A/BD అంటారు దీన్ని. ఓకేనా. సో నెక్స్ట్ చూద్దాం. నాలుగు 4:7 మరియు 3:8 పోల్చుట అంటే ఏది పెద్దది అని మనం చెప్పాలి. ఇటువంటిది వచ్చినప్పుడు ఏం చేస్తామంటే 4/7 ఇది 3/8. మన భిన్నాల్లో మనం ఎలాగైతే చేసామో అదే విధంగా 7 8కి కాసా కట్టండి, 7 56. సో 7 56 ఎన్నిసార్లు పోద్ది, 8 సార్లు, అంటే ఇంటూ 8 పెట్టుకోండి, 4 × 8 32. 8 56 ఎన్నిసార్లు పోద్ది, 7 సార్లు, 3 × 7 అంటే 21. సో 32 > 21 అంటే 4/7 > 3/8. ఇది సరిపోల్చు, ఏది పెద్దని చెప్పాలి. అదేవిధంగా నెక్స్ట్ ఏంటంటే వర్డ్ సమ్స్ ఇచ్చారు, అంటే రాత లెక్కలు లాంటివి ఇచ్చారు. దాన్ని చూడండి మీరు. రాజు మరియు రాము లాటరీలను గెలిచారు. గెలిచిన సొమ్మును 3:4 నిష్పత్తుల్లో వారు పంచుకోదలిచారు. అయితే రాము వాటాగా 780 రూపాయలు కనుక పొందితే వారు గెలిపొందిన లాటరీ మొత్తం ఎంత అడిగాడు. ఇక్కడ మనకి 3:4 ఎప్పుడైతే ఇచ్చారో దాన్ని మన ఎక్స్ అని మనం తీసుకోవాలి. ఇప్పుడైతే తీసుకున్నప్పుడే, లేదా 3K లేదా 4K లేదా 3x 4x అని తీసుకోవాలి. ఇప్పుడు రాజుది ఏమనుకుందాం, డైరెక్ట్గాను 3x అనుకుందాం. రాబోదు అంటే ఏదో ఒక నెంబర్తో గుణించి ఉంటుంది అనమాట, అంటే కామన్ ఫ్యాక్టర్ తోటి మనం మల్టిప్లై చేసి ఉంటుంది. సంథింగ్ 3
4 అని తీసుకోకూడదు. 3x 4x. x అనేది ఏదైనా కాన్స్టెంట్ రియల్ నెంబర్ అవ్వచ్చు మనకి అక్కడ. ఇక్కడ ఇందులో రాజుది 3x, రాముది 4x అనుకున్నాం. రాము వాటాగా 780. రాముది ఎంత? రాము వాటాగా 780 రూపాయలు వచ్చింది అన్నాడు. అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత? 780/4. ఎక్స్ ఈల్డ్ 1976, 195. వాడు అడిగిన మొత్తం అడిగాడు కదా, లాటరీ మొత్తం ఎంత అడిగాడు. లాటరీ మొత్తం అంటే ఎంత? 7x. అంటే 7 × 195. 7 35, 3 7 9 3 66 6 7 1 7 6 13 1365 రూపాయలు. వాళ్ళకి మొత్తం లాటరీలో వచ్చిన సొమ్ము 1365 రూపాయలు అయింది. ఇది అంటే ముందుగా రాజుది 3x అనుకోవాలి, రాముది 4x. రాము వాట ఇచ్చారు అంటే 4x 780, ఎక్స్ వాల్యూ 780/4 195 రూపాయలు. టోటల్గా ఏంటి? టోటల్ లాటరీ అంతా 3x + 4x 7x. 7 × ఎక్స్ వాల్యూ 190 చేసి 1365 రూపాయలు వాటికి లాటరీ సొమ్ము వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ మోడల్ చూద్దాం. చూడండి, నెక్స్ట్ లెక్క 60 రూపాయలని 60 రూపీస్ని, ఇది రూపీస్, శృతి మరియు కిరణ్ మధ్య 1:2 నిష్పత్తులు విభజించగా కిరణ్ వాటా ఎంత? అంటే మనం ఏమనుకోవాలి ఇక్కడ? శృతి ఎస్ అనుకుందాం 1x, కిరణ్ అంటే కే అనుకుందాం, కిరణ్ 2x. మనం డైరెక్ట్గా చేయడానికి వీలుగా ఉంటుంది అనమాట. 60 రూపాయలని పంచాలన్నాడు. సో టోటల్గా 60 రూపాయలు కదా ఇది. సో ఇక్కడ యాక్చువల్గా ఏం చేయాలంటే కిరణ్ది కావాలి కాబట్టి టోటల్గా చేయండి. 1x + 2x వాల్యూ మొత్తం ఎంత? మనకి 60 రూపాయలు రావాలి. 3x = 60, ఎక్స్ వాల్యూ 20 రూపీస్. సో అప్పుడు శృతి ఎంత అవుతుంది? 1x అంటే 1 × 20 20 రూపీస్. కిరణ్ది 2x 2 × 20 40 రూపీస్. సో కిరణ్ అడిగాడు కాబట్టి 40 రూపాయలు వాటా అతనిది. అంటే 20 రూపాయలు 40 రూపాయలు. చూడండి, మనం మీరు చేసేదనుకోండి 20:40 అంటే 1:2 రేషియోలో వచ్చినట్టే కదా కనిష్ట రూపం. చూడండి, ఇక్కడ ఇది వాల్యూ అడుగుతున్నాడు ఎక్స్. క్రాస్ మల్టిప్లై చేయండి. 8 × x = 15 × 6. అప్పుడు ఎక్స్ వాల్యూ 15 × 6/8 ఎంత అయింది? ఇది 3 2 టేబుల్ 2 4 జా 2 3 జా 15/8 = క్రాస్ మల్టిప్లై చేయండి. ఇది చేస్తే 8 × x = 8x, 15 × 6 90. ఇప్పుడు x కావాలంటే మనకి 15 × 6/8. 2 టేబుల్ పోయింది, 2 4 జా 2 3 జా, ఇంకేం పోతుందా? పోదు. 45/4. సో మనకి ఇక్కడ అంటే ఒకసారి ఫ్రాక్షన్లో వస్తుంటాడు 15/18. సారీ, ఇక్కడ 18 ఇచ్చారు. అప్పుడు ఎంత? 18. సో 18 అవుతుంది. 6 1 జా 6 3 జా 18 ఇచ్చారు. 3 1 జా 3 5 జా. ఇక్కడ వచ్చింది మనకి 5. ఓకేనా? ఎందుకంటే 15 90 90/18 8 5. ఓకే. సో ఎక్స్ వాల్యూ 5. సో 18 ఇచ్చారు అక్కడ. ఓకే. నెక్స్ట్ 200:300 నిష్పత్తి యొక్క కనిష్ట రూపం అన్నాడు. కనిష్ట రూపం అంటే ఏంటి? ఇలా చేసుకోండి. 200/300 వేయండి. ఏ క్యాన్సిల్ అవుతుంది? 2/3. ఇంకెందులోని ఏది పోకూడదు అనమాట. సో ఒకే నెంబర్ తోటి న్యూమరేటర్ డినామినేటర్ మనం క్యాన్సిల్ చేసుకోవాలి. ఇక్కడ 100తో డివైడ్ అయిపోయింది. 200/100 2, 300/100 3 అవుతుంది. ఓకే. నెక్స్ట్ మోడల్ బిట్స్ చూద్దాం. మీరు వీడియో ముందు చూస్తున్నప్పుడు హైప్ అని వస్తుంది. హైప్ ఉన్నప్పుడు అది కూడా మీరు లైక్ చేస్తే పాయింట్స్ ఎక్కువనే యాడ్ అవుతుంటాయి అనమాట. అంటే లైక్ టైప్ లాగా అనమాట. సో 27:81 నిష్పత్తి యొక్క కనిష్ట రూపం నందు పూర్వపదం ఏదన్నాడు. కనిష్ట రూపం అంటే ఏంటి? 27:81 అంటే 27/81. 29 9 3 9 9 3 1 3 9 అంటే ఎంత అయింది? 1/3. కనిష్ట రూపం అనేది అడిగాడు. అంటే పూర్తిగా సింప్లిఫికేషన్ అయిపోయిన తర్వాత వచ్చేటువంటి రేషియో ఏది ఉంది? 1:3. అందులో పూర్వపదం అంటే ఇది 1, ఇది పూర్వపదం మొదటిది అనమాట. పరపదం అంటే రెండోది. ఇందులో అడిగాడు పరపదం అడిగాడు. 40:15 యొక్క కనిష్ట రూపం నందు. కనిష్ట రూపం అంటే ముందుగా మీరు రాసుకోవాలి. 40:15 సింప్లిఫై చేయండి. 3 టేబుల్ 3 అవ్వదు. 5 టేబుల్ 5 8 జా 5 3 జా అంటే ఇంకేది పోదు. 8/3 సింప్లిఫికేషన్ చేస్తాం. 8/3. ఇందులో పరపదం అడిగాడు అంటే రెండోది పరపదం 3. ఓకేనా? నెక్స్ట్ మోడల్ చూద్దాం.
ఇక్కడ చూడండి, ఈ క్రింది వన్లో 13:15కు సమానమయ్యే నిష్పత్తి ఇది. అంటే ఆన్సర్ మనకి సింప్లిఫై చేస్తే 13:15 రావాలన్నాడు. ఇది 104:120 లేదా 195:225 39:45 5 మనం చెక్ చేసుకోవాలి, సింప్లిఫై చేయాలి. వీటిని సింప్లిఫై చేయండి. అంటే 104/120 3 ఇదేంటి పోతే 8 టేబుల్ 8 13 8 15 సో 13/15 సరిపోయింది ఇది. కానీ మరి ఇవి కూడా చెక్ చేద్దాం. 195/225 15 టేబుల్ పోతుంది. 15 15 15 15 13 ఇది కూడా 13/15 వచ్చింది. మళ్ళీ ఇది కూడా చెక్ చేయండి. 39/45 3 టేబుల్ 13 3 టేబుల్ 15 సో 13/15 సో 3 వచ్చాయి. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి, మనకి 5 అని వస్తుంది. ఏదో ఒకటి రాయకండి, ఒకదానికి వచ్చింది అని చెక్ చేయకుండా అన్ని చెక్ చేసుకోవాలి మీరు. అలాగే ఇక్కడ ఏమంటాడు, ఈ క్రింది వాణిలో 8:15 నిష్పత్తి యొక్క విలోమ నిష్పత్తికి సమ నిష్పత్తి అన్నాడు. కొంచెం జాగ్రత్త చదవండి. విలోమ నిష్పత్తికి సమ నిష్పత్తి అంటే డైరెక్ట్గా ఈ నెంబర్కి 8:15 కాదు రావాల్సింది. ఈ 8:15కి విలోమ నిష్పత్తి అంటే రివర్స్ రావాలి, అంటే 15:8. సో దీనికి సమానమైనటువంటి నిష్పత్తి అంటే 15/8 రావాలి ఆన్సర్. ఏది వస్తుందని అడుగుతున్నాడు 15/8. సో దీన్ని డివైడ్ చేయండి. 120/56 6 టేబుల్ 2 టేబుల్ 260 228 మళ్ళీ 2 టేబుల్ పోతుంది. 30 2 14 2 టేబుల్ 215 2 7 సో 15/7 వచ్చింది, సరిపోతుంది ఇది. ఇది చెక్ చేద్దాం. 135/64 ఇందులో ఏ టేబుల్ పోవట్లే, 2 టేబుల్ 3 టేబుల్. ఇది చూడండి 135/72 3 టేబుల్ పోతుంది. 3 24 3 4 12 45 మళ్ళీ 3 టేబుల్ 3 15 3 8 సో వచ్చిందంతా 15/8. సో ఇక్కడ 15/7 వచ్చి 15/8 వచ్చింది. సో మన కాన్సెంట్ 15/8 అంటే థర్డ్ వన్ రైట్. సో దీన్ని కూడా చెక్ చేసుకోండి. 30/24 3 టేబుల్ 3 10 3 8 2 టేబుల్ 2 5 2 4 అవట్లే. సో 15 అంటే విలోమ నిష్పత్తికి సమ నిష్పత్తి అడిగాడు. సో విలోమ నిష్పత్తి రాసుకునే ముందు ఆన్సర్ 15/8 రావాలని చెక్ చేసుకోవాలి. ఓకే, నేను నెక్స్ట్ మోడల్ చూద్దాం. చూడండి ఇక్కడ 5:6 6:7 4:5లలో ఈ మూడిట్లోని గరిష్ట నిష్పత్తి ఏది అంటే పెద్దది ఏది అంటే కంపేర్ టు భిన్నాలు చేయాలి మనం. 5/6 6/7 4/5 4:5 అంటే నథింగ్ బట్ A/B నథింగ్ బట్ A/B. సో ఈ మూడింటికి ముందు ఏం చేయాలి, మనం ఎల్సిఎం కట్టాలి. 6 7 5కి ఎల్సిఎం కట్టండి. ఎల్సిఎం ఎంత అవుతుంది, మూడిట్లోనూ కూడా ఏది పోవట్లేదు కాబట్టి 6 210 అవుతుంది. ఇక్కడ 210 వేసుకోండి. 6 6 210 ఎన్నిసార్లు పోద్ది, 6 3 18 30 3 18 30 30 అంటే 5 సార్లు 35 5 × 30 చేయాలి. ఎంత అవుతుంది 175. అలాగే 7 210 ఎన్నిసార్లు పోద్ది 30 సార్లు 30 టైమ్స్ 6 × 30 ఎంత 180. అలాగే 5 2 10 ఎన్ని పోద్ది 5 4 20 2 టైమ్స్ 42 4 × 42 168. సో ఈ మూడిట్లోనూ మనకి గరిష్టం అంటే పెద్దది బిగ్ నెంబర్ ఏది 180 అంటే 6/7 మధ్యలో అంటే 6/7 పెద్దది అని రాసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ 12 చూడండి 7,488 రూపాయలను మనకి ఇచ్చేవాళ్ళు. 7,488 రూపాయలను 5:8 నిష్పత్తిలో ఏ మరియు బిలకు పంచిన బి వాటా ఎంత అడిగాడు. బి వాటా ఎంత, ఏ ఎంత మనకి 5x, బి వాటా ఎంత 8x. అయితే బి వాటా అడుగుతున్నాడు. మొత్తం ఎంత ఇది 7,488. సో అక్కడ ఏం చేసుకోవాలి, టోటల్గా ఎంత ఇది 13x. సో 13x విలువ 7,488. అప్పుడు x విలువ 7,488 13. భాగారం చేయండి. 74 88 13తో చేస్తే 13 6 6 పోదు 5 టైమ్స్ 65 98 7 సార్లు 91 78 6 సార్లు పోయింది. సో 576. ఎక్స్ వైట్ ఎంత 576. వాడు అడిగింది ఏంటి బి వాట్ అడిగాడు. సో బి ఎంత 8x. సో 8 × 576. సో మల్టిప్లై చేయండి. ఇక్కడ 8 తోటి 8 48 4 8 7 56 66 8 7 40 46 4,608 రూపాయలు.
4608 అనేది దాని యొక్క వాటా కింద వచ్చినటువంటి బి యొక్క వాటా సొమ్ము 4608 రూపాయలు. ఓకేనా? ఈ విధంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఇక నెక్స్ట్ చూడండి, 90 సెంటీమీటర్లు మరియు 2 మీటర్ల మధ్య నిష్పత్తి. ఇక్కడ చూడండి, మన రెండు క్వాంటిటీస్ నేను చెప్పాను సేమ్ ఉండాలని చెప్పాను, కానీ ఇక్కడ ఏముంది 90 సెంటీమీటర్ 2 మీటర్స్ అంటే 90 సెంటీమీటర్లు, ఇదేమో 2 మీటర్స్ ఉంది. మనకు అలా ఉండకూడదు, రెండు ఒకే ఉండాలి, సెంటీమీటర్లు కానీ మీటర్లో కానీ. మన మీటర్ని మనం ఏం చేస్తాం, 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్స్, 2 మీటర్స్ అంటే ఎంత అవుతుంది అప్పుడు 200 సెంటీమీటర్స్. మనం ఇప్పుడు మేము కంపారిజన్ చేయగలం. ఓకేనా? ఇది సెంటీమీటర్లో ఉంది, ఇది సెంటీమీటర్లో ఉంది. అప్పుడు ఏంటవుద్ది 90/200, 0 0 క్యాన్సిల్, 9/20 అంటే 9:20. రెండింటిని కూడా రెండు రాసుల్ని ఒకే యూనిట్లోకి మార్చుకుని మనం కంపారిజన్ చేయాలి. సో నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ 5/6 10/a b/30 అయినా ఏ మరియు బిల విలువలు వరుసగా అని అడుగుతున్నాడు. సో ముందుగా ఏం చేసుకుందాం, ఈ రెండు తీసుకుందాం. సో 5/6 = 10/a, క్రాస్ మల్టిప్లై చేయండి. 5a = 60, ఏ వాల్యూ ఎంత వచ్చింది 60/5, a = 12, ఈ వాల్యూ వచ్చింది. తర్వాత ఈ రెండు తీసుకుందాం. 10/a = b/30, ఇక్కడ ఆల్రెడీ మనకి వచ్చింది 10/a వాల్యూ ఎంత వచ్చింది 12, b వాల్యూ మనకు తెలియదు b/30. ఇప్పుడు ఇదేం చేయాలి, క్రాస్ మల్టిప్లై చేయండి. 12 × b, 12b = 10 × 30. సో b వాల్యూ 10 × 30/12, ఇక్కడ 300 వేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ క్యాన్సిల్ చేసిన 3 టేబుల్ 3 10 3 4 మళ్ళీ 2 టేబుల్ 2 2 2 5 మళ్ళీ 2 టేబుల్ 2 1 2 5. ఇంక మిగిలింది ఏంటి, b = 5 × 5 25. సో ఏ వాల్యూ బి వాల్యూ ఎంత వరుసగా అంటే 12, ఏ వాల్యూ 12, బి వాల్యూ 25. ఓకేనా? ఇంకొక వీడియో చెప్దాం లాస్ట్ది. నెక్స్ట్ వీడియోలో మన నిష్పత్తికి సంబంధించి వీడియోని మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఒక ఉద్యోగి రాబడి మరియు పొదుపుల నిష్పత్తి 11:2 11:2 అయినప్పటికీ ఆ ఉద్యోగి ఖర్చు 5,346 అయినా అతని రాబడి ఎంత అన్నాడు. రాబడి అంటే మనకు వచ్చేటువంటి ఆదాయం అనమాట. రాబడి మరియు పొదుపు. రాబడి మనం ఎంత అనుకోవాలి 11x. ఎప్పుడేంటంటే ఈ రేషియోని మనం విడదీస్తే 11x లేదా 11k 2k లేదా 11x 2x. పొదుపు ఎంత 2x. రాబడిలోంచి పొదుపు తీసేసామనుకోండి, రాబడిలోంచి పొదుపుని తీసేస్తే ఖర్చు అవుతుంది. ఖర్చు ఎంత 9x తీసేయాలి. ఓకేనా? రాబడి 11x, ఖర్చు పెట్టింది 9x, పొదుపు 2x. ఓకే, సరిపోయింది. ఇప్పుడు వాడు ఏమి ఇచ్చాడు, ఖర్చు ఇచ్చాడు. ఖర్చు ఎంత ఇచ్చాడు 5,346. అంటే ఏంటి ఖర్చు అంటే 9x = ఎంత 5,346. అప్పుడు ఎక్స్ కట్టండి ముందు, మనకి ఎక్స్ వాల్యూ వచ్చేస్తే అన్నీ వచ్చేసినట్టే. 9 9 5 45, 80 అంటే 84, 9 9 41, 36 4 594. ఇక్కడ వాడు అడిగింది ఏంటి, అతని రాబడి ఎంత అడిగాడు. రాబడి ఎంత 11x. 11x అంటే 11 × 594 మల్టిప్లై చేయండి. 594 × 11 594, 4 9 5 4 13 1 15 1 6 6,534 రూపాయలు. ఇదేంటిది, అతనికి వచ్చేటువంటి రాబడి 6,534 రూపాయలు. రాబడి అంటే అతనికి వచ్చేటువంటి ఆదాయం. పొదుపు అంటే 2x ఖర్చు పెట్టే దాచిన సొమ్ము. ఖర్చు అంటే ఏంటి, రాబడిలోంచి దాచిన సొమ్ము తీసేస్తే మిగిలింది ఖర్చే 9x. సో 11x - 2x ఎంత 9x. సో 9x వాడి వాల్యూ ఇచ్చాడు 5,346 అని, అందులో ఎక్స్ కట్టాం 594 రూపాయలు. వాడు అడిగిందంటే రాబడి అడిగాడు. రాబడి ఎంత 11x. రాబడి ఎంత అడిగాడు, రాబడి అడిగాడు కాబట్టి ఇక్కడ 11x అని వేసాం మనం. అందుకని 11 × 594 మల్టిప్లై చేస్తే 6,534 రూపాయలు అతని యొక్క రాబడి అంటే ఆదాయం అనమాట. సో మీ ఈ నెక్స్ట్ ఇప్పుడు నిష్పత్తికి సంబంధించింది అయింది. నెక్స్ట్ ఏంటంటే అనుపాతం. అంటే రెండు నిష్పత్తుల్ని కంపేర్ చేస్తే వచ్చేది అనుపాతం. దానికి సంబంధించినటువంటి లెక్కల్ని నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. ఇది ఆల్రెడీ మీకు చెప్పాను, ఇది రెండోసారి చెప్పడం జరిగింది. ఒక వీడియోని చేయడం జరిగింది, అది మనకి డిలీట్ అయిపోయింది, అలాగే మిస్ అయిపోయిందో, ఈ వీడియో రాలేదు. సో అప్లోడ్ చేసాను కానీ అవ్వట్లేదు. సో మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ క్లాస్ చెప్పి మళ్ళీ చేయవలసి వస్తుంది. ఆల్రెడీ చేసింది ఇది రెండోది కాబట్టి అందరూ కూడా దయచేసి అందరూ కూడా ఈ యొక్క వీడియోని
ఈ యొక్క వీడియోని రిక్వెస్ట్ లైక్ చేయండి, హైప్ ఇవ్వండి. హైప్ ఇస్తే పాయింట్స్ వస్తాయి, కొంచెం ముందుకు వెళ్తుంది. ఈ యొక్క వీడియోని అందరికీ కూడా టెట్ రాస్తున్న పేపర్ 2 వాళ్ళకి షేర్ చేయండి. చాలామంది అడిగారు నిరూపక రేఖాగణితం ట్రిగ్నామెట్రీ కూడా చెప్పండి అని మనకి వాట్సాప్ అదే మనకి కామెంట్ రూపంలో పెట్టడం జరిగింది, రిక్వెస్ట్ చేశారు. అది కూడా తప్పనిసరిగా ఇది అయిపోయిన వెంటనే, అథమెటిక్ అయిపోయిన వెంటనే నిరూపక రేఖాగణితము తర్వాత త్రికోణమితి కూడా చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్కి బటన్ నొక్కితే నేను కొత్త వీడియోని అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.